శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. అయ్యగారికి అమ్మగారు నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే మాది పూలచింత, నా పేరు రవి. నా సాక్ష్యం అంటే నాకు గుండెలో నొప్పి ఉండేది. ఎక్కడ హాస్పిటల్ తిరిగినా అదే నొప్పి ఉండేది, ఎక్కడ తిరిగినా అదే నొప్పి, మాత్రలు వేసుకున్నా అదే నొప్పి ఉండేది. మంగళవారం అమ్మగారి దగ్గర గాను బాబు శనివారం 7 శనివారాలు 7 వారాలు తిరగనగా నాకు 2వ వారంలోనే దేవుడు స్వస్థత కలిగించాడు. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే నా కుమారునికి 15 రోజుల నుంచి జ్వరం ఉండేది. నేను ప్రేయర్ చేసుకున్నా. నా కుమారునికి తక్కువైతే నేను శాలలో సాక్ష్యం చెప్తాను తండ్రి అనగా దేవుడు స్వస్థత దయచేశాడు. ఇదే నా సాక్ష్యం. పేరవాడి, నా పేరు భాగ్యమ్మ. నా సాక్ష్యం ఏమంటే నా మనమడు జ్వరం కాకుండా ఉంటే ఎన్ని ఆసుపత్రులు చూపించుకొచ్చినా బట్ వాంతులు చేసుకుంటుంటే జ్వరం వస్తుండే. ఇంకా నేను నా కుమారునికి ప్రార్థన చేసుకొని దేవా సాక్ష్యం పలుకుతాను అన్ని సన్నిధిలో ఆ వాంతులు తక్కువ చేసి జ్వరం తక్కువ చేస్తే ఏంటంటే కుమారుడు బాగున్నాడు. ఇదే నాకు సాక్ష్యము. ఇంకొక సాక్ష్యం ఏమంటే ఇంకొక కుమారు మనకి చెవు 11, 12 అయినేమో చెవును వస్తుందని ఒకటే బాధపడి ఏడుస్తుండడు నిద్రలోన. అప్పుడు ప్రార్థన చేసి రక్తం వేసి దేవాన్ని సన్నిధిలో సాక్ష్యం పలుకుతాను నా కుమారుడికి చెవు నొప్పి తీసేస్తే అంటానంటే ఆ కుమారుడు బాగుండడు. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ వందనాలు. మాది నందవరం. నేను నరాల వీక్నెస్ నుంచి చాలా రోజుల నుంచి పడిపోతున్నాను. అప్పుడు నా పిల్లలు, నేను, నా భర్త అందరూ ఏడ్చేవాళ్ళు. కానీ నాకు చాలా విపరీతమైన బాధగా కలుగుతుంది. అయినప్పటికీ కూడా నేను మంగళవారం రోజు ఇటుకు వచ్చాను. అమ్మ నేను ఇలా పడిపోతున్నానని చెప్తుండగా అమ్మగారు 7 శనివారాలు 7 ఆదివారాలు తిరగమని చెప్పింది. అప్పటి నుంచి నేను తిరుగుతూ ఉన్నాను. నాకు ఇప్పుడు బాగుంది. దేవునికి స్తోత్రం.